అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు టీడీపీ జిల్లా కార్యాలయం నందు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో వికాస్ హాస్పిటల్ వారి సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ కూటమి కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులకు మొదటి అడుగుగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించామని, రానున్న రోజుల్లో గుంటూరు నగర ప్రజలందరికీ మెడికల్ క్యాంపులు పెట్టి వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని, ఈ మెడికల్ క్యాంపు ఈ రోజు మరియు రేపు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని కూటమి కార్యకర్తల కుటుంబ సభ్యులందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంపించేయడం కాకుండా ముందుగా వారికి రక్త పరీక్షలు చేయించి అందులో నిర్ధారితమైన వ్యాధుల్ని బట్టి మరుసటి రోజు డాక్టర్లు అందరితో కూర్చొని వారికి ఏ వైద్యం కావాలో చేయించి వారికి సరైన మందులు ఇచ్చి పంపించి ఒక మంచి హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నాము. ఎందుకంటే సమాజంలో మహిళలు సరి సమానంగా మనకు ఉన్నారు. వారి ఆరోగ్యం పట్ల వారి శ్రద్ధ చూపుతున్న నిమిషంలో కూడా వారి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ మహిళా మనులందరూ ముందుగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఫస్ట్ స్టెప్ కార్యకర్తలకి ముందు మనం ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించాలి అని చెప్పి నేను భావించడం జరిగింది. అందుకని జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కార్యకర్తలు వారి యొక్క కుటుంబ సభ్యులకి ఒక హెల్త్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో 2 నెలలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి అవకాశాన్ని బట్టి ప్రతి డివిజన్లో కూడా అందరు మహిళలకి ఒక హెల్త్ క్యాంప్ని నిర్వహించి ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మా పశ్చిమ నియోజకవర్గం డెవలప్మెంట్లో ముందుకు వెళ్తుంది అని చాలా దృఢంగా మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఈ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారు. మరి 8 నుంచి మొదలైన ఈ యొక్క మెడికల్ క్యాంపు 2 దాకా కొనసాగుతూ ఉంది. 2 వరకు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంప్లో పాల్గొని వారి రక్తం ఇచ్చి రక్త పరీక్షల కోసం రక్తం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మా ప్రతి ఒక్క కార్యకర్త ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి సంకల్పం చేసుకోవడం జరిగింది. అయితే రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వారి రిపోర్ట్లు తీసుకొని రేపు ఇక్కడికే ఇదే సమయానికి ఇదే ప్లేస్కి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే రేపటి రోజు మనకి జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్టు, ఈఎన్టీ, హార్ట్, ఆర్థో అండ్ ఇంకా అదర్ కావాల్సిన వాళ్ళు కూర్చో. जोहार एनटीआर माधवी गारी नायक
నాయకత్వం వర్ధిల్లాలి మాధవి గారి నాయకత్వం వర్ధిల్లాలి మాధవి గారి నాయకత్వం జోహార్ ఇండియా వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం కూర్చో అయిపోయింది కూడా